గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందని మనవి చేస్తూ, మరి గత ప్రభుత్వంలో అధ్యక్ష ఒక చిన్న మాట అధ్యక్ష, గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద పెద్ద కథ చెప్పింది అధ్యక్ష. ఏమని, దసరా పండుగ నాడు అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, వినండి వినండి, అత్త చీరేడ మార్చుకుంటుంది, అట్లాగే అల్లుడు వస్తే అత్త చీరేడ మార్చుకుంటుంది, బరిగోడ్లు ఏడగట్టేస్తారు, కోడిపిల్లలు ఏడగట్టేస్తారు, మేము వస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 2 గదులు ఇస్తాం, ఒక హాల్ ఇస్తాం, ఓ కిచెన్ ఇస్తాం, కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని పెద్ద కథ చెప్పిన అధ్యక్ష. అప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిజంగానే చేస్తారేమని నమ్మి 2 సార్లు అధికారం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిన దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే ముఖ్యంగా మా అచ్చంపేట నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర పీటీజీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అధ్యక్ష. మరి అక్కడ సాచురేషన్ మోడ్లో ఎంతమందికి అవసరం ఉంటే అంతమందికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ అందరు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మాకు కూడా 3500 ఇండ్లు వచ్చిన అధ్యక్ష. ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, గతంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఊర్లలో అన్యాక్రాంతం కాబడ్డాయి. ఆ ఊర్లలో ఉన్నటువంటి పాత ఇందిరమ్మ హౌస్ సైట్స్ను మరి రెవెన్యూ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మరి జిల్లా కలెక్టర్కు మీరు ఆదేశాలు ఇచ్చి ఆ పాత హౌస్ సైట్స్ను తీసుకొని ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళకు పంపిణీ చేయాలి అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా ఆ చుట్టుపక్కల ఊరికి చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది కూడా తీసుకొని హౌస్ సైట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మరి మా ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఏదైతే చెంచు ఆదివాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లు లేవు అధ్యక్ష. కట్టుకోవాలంటే ఆర్థిక స్తోమత లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వమే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంకరేజ్ చేసి వారి ద్వారా మరి ప్రభుత్వం ద్వారానే ఇండ్ల నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సవినయంగా మనవి చేస్తూ, అట్లాగే మరి బేస్మెంట్ బిల్లులు అధ్యక్ష, మొన్నటి వరకు బేస్మెంట్ బిల్లులు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకు కూడా బేస్మెంట్ బిల్లులు ఇప్పుడే గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బేస్మెంట్ కంటే వాళ్ళు కూడా బిల్లులు రిలీజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ తరఫున నేను ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా రెండవది అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, ఈ ఓల్డ్ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే గతంలో తీసుకున్నారో వాళ్ళు 10,000 20,000 లోపల తీసుకున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. 4 వీలర్ కొంతమంది ట్యాక్స్ కోసం కొనుక్కుంటారు అధ్యక్ష, బీద వాళ్ళు ఉంటారు, కానీ 4 వీలర్ అని ఉంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే జాయింట్ ఫ్యామిలీ, ఈ జాయింట్ ఫ్యామిలీ కూడా మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా చివరిగా ఒకటేమిటంటే అధ్యక్ష, ఏదైతే గతంలో వాళ్ళు మాట తప్పారో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకుంటా ఉన్నారు అధ్యక్ష. వెనుకబడ్డటువంటి నియోజకవర్గాలకు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు ఈ రాబోయే కాలంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను. గౌరవ మంత్రి గారు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీకు ఇంతకుముందు సెషన్లో కూడా నేను సూచించినాను, అందరిని పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడనే అసెంబ్లీలో పెట్టమని చెప్పేసి. మీరు పెట్టినంటే ఈ అవకాశం దొరకకుండే. ఈసారైనా అసెంబ్లీ కాగానే తప్పకుండా అందరినీ పిలిచి ఒక రివ్యూ మీటింగ్ కంపల్సరీ పెట్టాలని చెప్పేసి మీకు కోరుకుంటూ, తలసాని శ్రీనివాస స్పీకర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మీకు ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అధ్యక్ష 2,31,206 మంజూరైనాయి, 1,62,936 పూర్తయినాయని చెప్పి మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు.
ఈ డబుల్ బెడ్రూమ్లు 2.5 సంవత్సరాలలో మీరు వచ్చిన తర్వాత ఈ 1,62,000 ఒక్కటన్నా మీరు కట్టినరా అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవి గత గవర్నమెంట్ కట్టినాయా, మీరు వచ్చినాక కట్టినాయా? రెండోది అధ్యక్ష, ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పేద వర్గాల ప్రజలు చాలా ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాలలో విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టైం నా నియోజకవర్గం అధ్యక్ష ఐడిహెచ్ కాలనీ, అది డెలాబరేట్ కండిషన్ ఉండి వర్షం వస్తే వాళ్ళు కూలిపోయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు. అక్కడి నుంచి శ్రీకారం చుట్టిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధ్యక్ష. ఆ తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇది అద్భుతంగా ఉంది, ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా లేదనేది చెప్పినటువంటిది. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 99 రోజుల ప్రోగ్రాంలో ఏదైతే ఖాళీ ప్రాంతాలలో కట్టినటువంటి ఇండ్లేమో మీరు 99 డేస్లో ఇవ్వండి. ఏదైతే జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కట్టిన ఇండ్లు అవి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలలో ఒక 12-14 వివరాలు కావాలని అడుగుతుండ్రు. బట్ మీకు అందరూ తెలుసు, 70-80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళు దాచుకోవడం కూడా ఉండదు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇవి ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు వేరేళ్ళకి అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ అన్ని బస్తీలలో గొడవలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గంగిరెడ్డి ఎల్లయ్య అని, అంబేద్కర్ నగర్ అని ఆ ప్రాంతాల్లో ఒక 2-3 బయట వాళ్ళకి అలర్ట్ చేస్తే బస్తీ అంతా గొడవలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్తీ వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒరిజినల్గా వాళ్ళకు రానటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పేపర్లు ప్రాపర్గా లేనటువంటి వాళ్ళు కొంత, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ స్లమ్లలో పేపర్లు ఉండవు అధ్యక్ష. కాబట్టి వాళ్ళ నివాసం 70-80 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి. కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే కట్టినం ఏమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు, అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా. చూడకుండా మాట్లాడడం రెండోది అధ్యక్ష, రెండోది ఇదంతా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో అందరు శాసనసభ్యులు ప్రతిపక్షాలకు అందరి సమక్షంలోనే డ్రాలు తీసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేటువంటి మా ఆలోచనకు 68,000 ఇండ్లు మేము కంప్లీట్ చేసి డ్రాలో మరి పారదర్శకంగా ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో అవన్నీ లేనిపోని సమస్యలు నేను శ్రీధరరావు కూడా నిన్న కూడా చెప్పిన, మళ్ళీ అనవసరంగా ఘర్షణలు జరుగుతాయి. మీరు పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసిందిగా కోరుతూ, చివరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారికి, మీరు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో కడతారా? మీరు దయచేసి అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. శ్రీ కేపీ వివేకానంద గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2 BHK సంబంధించి అధ్యక్ష, ఇది మా కుత్బులాపూర్ నియోజకవర్గంలోనే దాదాపు 13,000 ఇండ్లు మన గతంలో మంజూరై 8,000 అంటే 9,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. దుందిగేల్ 2 BHK, బహదూర్పల్లి, నిజాంపేట్, కైసర్ నగర్, పోచంపల్లి, గండిమేసమ్మ, కైసర్ నగర్, బహదూర్పల్లి, అదేవిధంగా గాగిలపూర్, బోరపేటలో పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అంటే ఈ యొక్క సమస్య మీ వారి దృష్టికి తీసుకురావాలి కాబట్టి అధ్యక్ష, ఈ యొక్క